శ్రీ మహావిష్ణువు ధరించిన అవతారాల వరుసలో మొట్టమొదటి అవతారం మత్స్యావతారం. ఈ అవతారానికి సంబంధించి 2 గాథలు పురాణాలలో ఉన్నాయి. ఒకటి, జ్ఞాన నిధులైన వేదాలను బ్రహ్మ నుండి అపహరించి సముద్రంలో దాగి ఉన్న సోమకాసురుని సంహరించడానికై మత్స్యావతారం ధరించి వేదాలను ఉద్ధరించాడు. రెండవది, జలప్రలయం నుండి నావలో ఉన్న వైవస్వత మనువును, సప్త ఋషులను, సృష్టికి అవసరమైన విత్తనాలను, ఔషధులను రక్షించాడు. ఈ అవతారాన్ని పూజించడం వలన కేతుగ్రహ బాధలు తొలుగుతాయి. రామ 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 అనే రాజమందిరం కల్లు కల్లు మని తిరిగే రామ సుందరం. రామ 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 అనే రాజమందిరం కల్లు కల్లు మని తిరిగే రామ సుందరం. రాజమందిరం బాలరామ సుందరం. ముద్దు ముద్దు మాటలంట ముద్దు గారిపోతాడంట, ఆపలేని అల్లరంట, తేప తేప తీయనంట, బాలరాముడల్లరంటే వశిష్ఠునికి ఇష్టమంట. రామ 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 అనే రాజమందిరం కల్లు కల్లు మని తిరిగే రామ సుందరం. భద్రశైల రాజమందిర శ్రీరామచంద్ర బాహుమధ్య విలసితేంద్రియ. భద్రశైల రాజమందిర శ్రీరామచంద్ర బాహుమధ్య విలసితేంద్రియ. వేద వినుత రాజమండల శ్రీరామచంద్ర ధర్మ కర్మయుగళ మండల. వేద వినుత రాజమండల శ్రీరామచంద్ర ధర్మ కర్మయుగళ మండల. సతత రామదాస పోషక శ్రీరామచంద్ర వితత భద్రగిరి నివేశక. భద్రశైల రాజమందిర శ్రీరామచంద్ర బాహుమధ్య విలసితేంద్రియ. బాహుమధ్య విలసితేంద్రియ. కోదండ